Hello parents, నా పేరు డాక్టర్ గార్లపాటి శ్వేత. ఐఎమ్ డెవలప్మెంట్ పీడియాట్రిషియన్. సో పేరెంట్స్ నుంచి వచ్చే మేజర్ కంప్లైంట్ ఏంటి అంటే స్పీచ్ డిలే ఆర్ లాంగ్వేజ్ డిలే ఆర్ లాంగ్వేజ్ ఏజ్ అప్రాప్రియేట్గా లేదు. సో ఏమేం ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు? వెన్ యూ సే లాంగ్వేజ్ ఇస్ నాట్ ప్రాపర్, ఇట్ మీన్స్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేదా, లేక క్లారిటీ నాకు క్లియర్గా లేదా, లేకపోతే స్పీచ్ స్టటరింగ్ అంటే నత్తిలాగా మాట్లాడతాడా, ఒకటే సౌండ్ని సస్ 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 స్కూల్ అది నత్తిలాగా మాట్లాడతాడా, లేకుంటే క్లారిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సెకండ్ థింగ్, కంటెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మాట్లాడతాడు బట్ వాడు ఏం మాట్లాడతాడు, కరెక్ట్గా ఏజ్కి తగ్గట్లు మాట్లాడతాడా లేదా. అంటే ఒక 4 years బాబు ఉన్నాడు అనుకోండి, పెద్ద సెంటెన్స్ మాట్లాడాడు, ఒక 4-5 మాటలు కలిపి మాట్లాడాలి, స్కూల్లో జరిగిన ఈవెంట్స్ అన్నీ ఇంటికి వచ్చి చెప్పగలగాలి, వాడు పడిపోయాడు, వాడు నన్ను తోసాడు, టీచర్ స్టార్ వేశారు, ఇవన్నీ మాట్లాడుతూ. ఇవన్నీ కంటెంట్కి సంబంధించినవి. మీనింగ్ఫుల్ కంటెంట్ ఉందా, మీనింగ్లెస్ కంటెంట్ ఉందా? అంటే మీనింగ్ఫుల్ కంటెంట్ అంటే మన రొటీన్ కన్వర్జేషన్స్, అది జరిగింది, ఇది కావాలి, అది కావాలి. మీనింగ్లెస్ మాట్లాడతాడు, బాగా మాట్లాడతాడు, కాకపోతే మీనింగ్ ఉండదు దానికి. అంటే ఎక్కడో జరిగింది, వాడిలో వాడు మాట్లాడుకుంటాడు, కంటెంట్ ఉంటుంది కానీ దానికి మీనింగ్ ఉండదు. లేకపోతే ఆల్ఫాబెట్స్ అండ్ రైమ్స్ అడిగినా అడగకపోయినా చెప్పేస్తాడు. ఆల్ఫాబెట్స్ మధ్యలో అడిగినా కంపల్సరీ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ పీ తర్వాత ఏమొస్తుందంటే మళ్ళీ ఏ నుంచే స్టార్ట్ చేస్తాడు. మీనింగ్లెస్ కంటెంటెడ్ ప్రాబ్లమ్. సో స్పీచ్ డిలే ఓ లాంగ్వేజ్ డిలే చెప్పినప్పుడు మనము ఏదో కరెక్ట్గా క్లారిఫై చేసుకోగలగాలి. ఎందుకు అంటే క్లారిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, మనకి అర్థం కాదు కానీ బాబుకి ఒక ఇంటెన్షన్ ఉంది మాట్లాడడానికి. కుక్క అని తుత్త అలా రిప్లేస్ చేయడం కానీ, కొన్ని వర్డ్స్ అనేవి వదిలేసి మాట్లాడడం, కొన్ని మాటలు ఎక్స్ట్రాగా కలిపి సౌండ్స్ పలకడం, ఇవన్నీ క్లారిటీ ప్రాబ్లమ్స్. దీనికి స్పీచ్ అండ్ ఆర్టికులేషన్ థెరపీ అంటారు. స్పీచ్ థెరపీలో అదొక పార్ట్. సెకండ్ థింగ్ ఇస్ కంటెంట్ ప్రాబ్లం. కంటెంట్ ప్రాబ్లం అని వచ్చేసరికి బాబుకి ఏం ఎక్స్ప్రెస్ చేస్తాడు, బాబు ఏం అడుగుతున్నాడు, ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ అండ్ డిస్పారిటీ ఉంటుంది. సో దీనికి మనకి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అంటాము. అంటే బేసికలీ ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది చూసుకొని వీ ట్రై టు వర్క్అవుట్ ఫ్రమ్ వేర్ ఇట్ ఇస్. సో ఎవ్రీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలే ఉంటే ప్రతిదానికి మనకి వేర్ వి స్టార్ట్ ఇస్ డిఫరెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.